ఆరోగ్యం 8వ డివిజన్ చాలా రద్దీ ఉన్న రోడ్డు, ప్రధానమైన రోడ్డు. చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉండడం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పదే పదే చెప్తా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు డబల్ ఇంజన్ బండిలాగా వెళ్తూ ఉన్నాయి. చెప్పాం డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఎలా ఉంటుంది అన్నది మేము ప్రజలకి తెలియజేసే విధంగా కార్యక్రమాలు ఉంటాయని మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు అదే రీతిలో పరిగెడతా ఉన్నాయి. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈ రోజున 1,36,00,000తో 805 మీటర్ల రోడ్డుని ఈ రోజున సీసీ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. ప్రధానమైన రోడ్డు వస్తూ ఉన్నప్పుడు చాలా మంది డాక్టర్స్ వచ్చారు, మంచి పాష్ లొకాలిటీ, దాంట్లో ఉన్న వాళ్ళు పెద్దలు కూడా వచ్చి ధన్యవాదాలు కూటమికి ఈ రోడ్ వేస్తూ ఉన్నారు. అధ్వానంగా ఉంది. ఒక్కొక్కసారి ఈ రోడ్లోకి ఎందుకు అని చెప్పి అవసరమైతే వచ్చేవాళ్ళం, కానీ లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకో రోడ్ల నుంచి వెళ్ళే పరిస్థితి అన్నారు. మరి ఈ రోడ్లు కనబడలేదా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? అన్నిటిని మించి దారుణం ఏంటంటే ఈ పక్కనే దానవేపేట మెయిన్ రోడ్డు. స్వతహాగా బుర్రున్నవాడు ఎవడైనా ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, ఇప్పుడు మీరు ఎవరైనా రావచ్చు, ఏ హాస్పిటల్కి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ యాక్టివిటీ నడుస్తూ ఉంది. గట్టిగా ఉంటే 3 రోజుల్లో క్లోజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చొచ్చాం. కానీ గతంలో పక్కనే ఉన్న దానవేపేట మెయిన్ రోడ్డు చూడండి, నెలలు 6 నెలలు వైసీపీ వాళ్ళు హాస్పిటల్స్కి లోపలికి వెళ్ళడానికి దారి ఇవ్వాల, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకొని ఇవ్వకుండా 6 నెలలు మూసేశారు. మరి అప్పుడు అద్దెలన్నీ ఇవన్నీ ఎలా కట్టుకున్నారు? రోగులు వస్తే ఎలా వెళ్ళాలి హాస్పిటల్కి? మరలా ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉద్యమించి మేము అక్కడ బైఠాయించి అక్కడ మొదలుకొని చివరిదాకా ధర్నా చేసి అధికారుల్ని హెచ్చరించి ఇది తప్పుడు విధానం అని చెప్పిన తర్వాత హుటాహుటిన అప్పుడు పనులు చేశారు. మాత్రం అవగాహన లేదా? అప్పుడు కేవలం పబ్లిసిటీ కమిషన్కి కక్కుర్తి పడటం, ఇష్టానుసారంగా నచ్చిన విధంగా కార్యక్రమాలు చేసుకోవడం. ఇప్పుడు పబ్లిసిటీకి దూరం, వాస్తవానికి దగ్గర, ప్రజల యొక్క సంప్రదింపులు, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కార్యక్రమాలు. ఎక్కడైనా 100% కరెక్ట్గా జరుగుతుందని మేము చెప్పలేం, మనుషులమేగా. ఎక్కడైనా తప్పు జరిగితే తెలియచేయండి, సరి చేసుకుంటాం. ప్రజల యొక్క అభిమతం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు.